పల్లెటూరు వీడియోలు అన్నా మనము ఎవరి దగ్గర పల్లెటూరులో అప్పు తీసుకుంటే వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది బంధువుల బిహేవియర్. ఎప్పుడన్నా మన బంధువులు తెలిసిన వాళ్ళ దగ్గర ఎప్పుడన్నా అప్పు అడిగితే అనుకో, అయ్యో నా దగ్గర లేదు కదా బావా, ఇప్పుడే ఉండే వేరే వాళ్ళకి ఇచ్చేతిమి, ఎవరితో అడిగి చూస్తే కనుక్కుంటాంలే, ఉంటే ఫోన్ చేద్దాంలే, వాళ్ళేమో ₹3 వడ్డీకి ఇద్దామంటున్నారు, మీకని చెప్తాం ₹2 ఇస్తారులే బావా, నేను అడిగి కనుక్కుంటాంలే అంటారా? సరే కానీ ఒక అర్ధ గంట ఇడ్చుకొని ఫోన్ చేస్తారు మళ్ళీ వాళ్ళే, అడిగితే బావా ఇప్పుడే అడిగితే ఇస్తామన్నారు వాళ్ళు, ఏమంటే వడ్డీ కరెక్ట్గా ఇల్లా, డబ్బులు ఎప్పుడన్నా ఇవ్వండి, అసలు వడ్డీ ఎప్పుడన్నా ఇవ్వండి, వడ్డీ నేను సంవత్సరం కట్టాలి, అసలు ఎప్పుడైనా కట్టండి అంటారు. సరేలే వాళ్ళదే డబ్బులేమో వేరే వాళ్ళకి చేతికి ఇచ్చి ఇప్పించుంటారు, మనం ఇవ్వని మళ్ళీ. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఏం నాటకాలు ఆడతారో, మళ్ళీ ఫోన్ చేస్తారు ఇంక బంధువులకి, ఈడ ఉంటారే వాళ్ళు, వాళ్ళు లెక్క ఇచ్చి చంపించినాము, ఈ కడతాడో లేదో అని కనుక్కుంటుంది అని అందరికీ విచారిస్తారు. ఇంకా ఈ ఊర్లో తెలిసిన వాళ్ళందరికీ, వాళ్ళ బంధువులందరికీ మనం చెప్పొద్దని చెప్పింటాము, తెప్పించుకోండి మీ లెక్క మీకు ఇచ్చేస్తాము అని. వాళ్ళు అట్లలే పీచుని కొట్టిన నా కొడుకుల్లో పీచుని కొట్టిన నా కొడుకు ఉంటారు. చెప్పమ్మా నీ వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది. వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుందంటే, మన వాళ్ళ తాగుపోయి మనం అప్పు అడిగినాం అనుకో, మన సమస్యలు ఎన్ని ఉంటాయి, మనం పోయి అడుగుతాము. మనం పోయి అడిగితే వాళ్ళు ఏం చేస్తారు చెప్పు, ఇంకా మనతో బంగ పోయించుకోవాలి, వాళ్ళ కాళ్ళ దగ్గర పోవాలా అని వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ లేదు పోయా వేరే వాళ్ళని అడిగిస్తాంలే, రేపు రాకుండా అంటారు. రేపు పోయినా అనుకో, నిన్నే నా పోయా బ్యాంక్ లోన్ కట్టినాం అయిపోయింది, 3 రోజుల ముందు అడిగితే ఏం సరిపోవు కదా అని అంటారు. ఇంకొందరు ఎట్లుంటారంటే, ఇప్పుడు డాడీ అట్లా వాళ్ళు రోజు పనికి పోతారు అనుకో, వాళ్ళు రోజు పని పోయి కష్టపడి సంపాదిస్తారు, వాళ్ళ సమస్యలు ఎన్నో ఉంటాయి, అప్పు అడిగే పోయింటారు అనుకో. బంధువులని పోతాము, ₹1 ఇస్తారులే వడ్డీకి అని మనం అనుకుంటాం. వాళ్ళు అట్లా ఇదే ₹2 వడ్డీకి ఇస్తాము, ఆ బాండ్ తెచ్చుకోపోయి అంటారు. అప్పుడే అర్థమైపోతుంది మన బంధువుల బిహేవియర్ ఎట్లుంటుంది అని. ఇంకొంతమంది ఎట్లుంటారు, వాళ్ళు ఎట్లుంటారంటే, రైతులైతే ఇస్తాం పప్ప నువ్వేం కొత్తవి కాదు కానీ మంచిగా నీ పిల్లలు రోజు పని పోతారని రైతులు ఇస్తారు. మనోళ్ళ కన్నా బయట బాగా బిహేవియర్ బాగా చేస్తారనమాట. ఇంకొంతమంది ఎట్లుంటారంటే, అప్పు ఇచ్చింటాం అనుకో, ఇప్పుడు సపోజ్ మనమే అప్పు ఇచ్చింటాం అనుకో, ఇచ్చేటప్పుడేమో అన్నా రేపు కడతామన్నా మన్నాడు కడతాం, నీ కాలు పట్టుకుంటున్న అవసరం ఉంది, డబ్బులు ఎన్ని అనిపించుకుంటారు అనుకో. ఇంకా 10 రోజులు కంటికి కనపడ్డు ఫోన్ స్విచ్ ఆఫ్. అట్లా 3 ఏళ్ళు 4 ఏళ్ళు తిప్పించుకొని మనమే వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరగాలి, వాళ్ళ కాలు పట్టుకునేటట్లు చేస్తారు కొందరు. డాడీని అడుగు. వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది. డబ్బులు ఇప్పించుకుంటారు కదా వాళ్ళు మనతో, ఇప్పించుకుని ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఏంటి మన మీద అప్పులు చెప్పేది. మనం డబ్బులు ఎవరికన్నా అప్పుకి ఇప్పించుకునేకి అడిగే పోతాం. సపోజ్ మన సమస్య వల్ల పోయి వాళ్ళు అడుగుతాం డబ్బులు, వాళ్ళని మనం మన దగ్గర ఏందో ఒకటి చూసి వాళ్ళు ఆలోచించి మనకు డబ్బులు ఇలా అని ఆలోచించుకుంటారు వాళ్ళు. మళ్ళీ మన బంధువులతో ఇప్పించుకునేటప్పుడు చెప్పొద్దండి ఎవరికి అని ఇప్పించుకుంటాం అనుకో మహేశ్వరి, వాళ్ళు ఊరంతా చెప్పింటారా వాళ్ళు 3 పెళ్ళం ఇట్లా ఉంటారప్ప, అప్పులు ఏమన్నా ఉన్నాయా వాళ్ళకి, ఏమన్నా వాళ్ళు ఏమన్నా అప్పులు ఉంటాయి, కట్టగలుగుతారో లేదో చెప్పండి అప్ప, అట్లయితే ఇస్తాం, లేకుంటే ఈమె వాళ్ళకి వడ్డీ అంటారు. ఇంకొంతమంది ఎట్లుంటారంటే, మనం అసలు కట్టింటాం అనుకో, వడ్డీ ఇస్తామప్ప మాకు ఇబ్బంది ఉంది, వడ్డీ ఇస్తాంలే ఎక్కడ పోమంటే గంటకు 4 నిమిషాలు ఫోన్లు చేస్తారు, ఇస్తారో పోతారో అని. ఏంపా తిన్నారా, ఏంపా ఉన్నారా అనేది, అంటే వడ్డీ గుర్తు చేసేది. అది ఎక్కువ శాతం చూడు మన బంధువుల్లోనే ఆ బిహేవియర్ ఉంటుంది, బయట వాళ్ళు అస్సలు ఉండదు. కొందరు అట్లా చేస్తారు, బయట అట్లా లేదు, ఇత్తు పోయి ఎక్కడ పోతుంది అని మనం 3000 వడ్డీ ఇచ్చినాం అనుకో, ₹1000 ఇనికి ఇస్తారు కొంతమంది. అట్లా కూడా ఉన్నారు బిహేవియర్లు. రైతులు మన అనుకునే వాళ్ళకన్నా బయట వడ్డీకి బాగా ఇస్తారు, మంచి బుద్ధి ఉంటుంది కొందరికి. వాళ్ళ బిహేవియర్ ఎందుకు మంచిగా ఉండదు, చెడ్డగా ఉంటుంది. ఇప్పుడు మనమే సపోజ్ ఒకవేళ మనం వాళ్ళతో అప్పు ఇప్పించుకోకుండా మన కష్టంతోనే మనం రోంత బాగుపడి బాగా బతికితిమి, వాళ్ళకన్నా రోంత బాగా బతికితిమే అనుకో, ఇంక అప్పుడే మన మీదకి వస్తాయి. ఇంకా ఇంకొత్తిరే అప్పొద్దు పిల్లోనికి అప్పొద్దు మేము ఇప్పించి మేము ముందర పట్టి నేను ఇప్పించేదానికి వానికి గతి లేదు అంటారు కొందరు. అట్లా బిహేవియర్ కూడా ఉంది. ఇప్పుడు డాడీ రోజు కష్టపడి సంపాదించి అప్పు కట్టేసింటాడు అనుకో, మేము ఇప్పించేదానికి మనకు గతి లేదు, మేము ఇప్పించింది ముందర పడినామో ఇప్పించినామప్ప అంటారు. ఒకవేళ కడితే అంటారు, అట్లా కట్టుకుంటే వానికి మళ్ళీ అక్కడికో రోజు తాగుతారు, కట్టలేకపోయి మేమేనప్ప ముందర పడితే మీ ఊరికే పడితే మా పొద్దు అంటారు కొందరు. అట్లా మనము బంధువుల ఇంటికాడికి ఎప్పుడన్నా కానీ పోయి మనకున్నా లేకున్నా గానీ బయట రైతులతో గానీ తెలిసిన సర్కిల్లో ఇప్పించుకోవాలి కానీ డబ్బులు, మన బంధువుల దగ్గర పోయి ఇట్లా 500 1000 అని పోయి అడిగితే అనుకో, ఇంకా వాళ్ళ మన మీద ఎట్లుంటుందో చిన్న చూపు. అదే వాళ్ళకంటే మనం వాళ్ళకన్నా ఇంకా తక్కువలో బతికి వాళ్ళ ఇంటికాడికి పోకుండా మనము బాగా బతికి అనుకో, ఇంకా కుళ్ళు కుతంత్రము. కొడుకులు మా దగ్గరకు వచ్చి చెయ్యి సాపలేదే, ఎట్లా బతుకుతున్నారు, ఊరుగాని ఊరు వచ్చి బతుకుతున్నారు, ఎట్లా బతుకుతున్నారు, మేమే బతకలేకపోతున్నా మీ ఊర్లో వీళ్ళు ఎట్లా బతుకుతున్నారు, శత్రువులు ఎక్కువ అయిపోతారు ఇంకా ఊరంతా. రైతులు మన మీద ఎంతో బాగా అభిమానం ఉంటుంది, అయ్యో ఈ పిల్లోని ఈ ఊరు కాదు, ఆ ఊరి నుంచి వచ్చి ఎంత బాగా బతుకుతున్నాడబ్బా ఈ పిల్లోడు, ఒకరిని చేయి చాపుకోకుండా ఉన్న దాంట్లో తిని ఉంటున్నాడు ఈ పిల్లోడు అని రైతులు బాగా ఉబ్బిపోతారు. సరువులు కుళ్ళి చచ్చిపోతారు, వాళ్ళు ఆడి సాయల్లా మనం ఎదుగుతానే ఉండాల, వాళ్ళ సాయల్లా మనం ఎదుగుతాండాల. అదే మీకు నేను చెప్పేది అదే, మనం ఎప్పటికైనా సరువుల దగ్గర పోయి అప్పు అనేది చేయకూడదు, ఉన్నా లేకున్నా తిని ఉండాల మన ఇంట్లోనే. విన్నారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ మా డాడా చెప్పిండే నీతులు. ఇంకా మా అమ్మ చెప్తుందంటే వినండి. ఏం లేదు ఫ్రెండ్స్, కష్టపడి రోజు పనికి పోయి డబ్బు సంపాదించుకుంటేనే ఏ బంధువుల దగ్గరైనా మన విలువ పెరుగుతుంది. మనం పోయి వాళ్ళ కాళ్ళ కింద పోయి మనం అది ₹1 ₹2 అని అడిగినప్పుడు వాళ్ళకి అది విపరీతంగా ఇష్టం అనిపిస్తుంది. అట్లా ఉంటే బతికితే ఓడతారు. మనం పోయి పై స్థాయిలో ఉన్నాం అనుకో స్థాయిలో, అప్పుడు వాళ్ళు ఓడతారు అనమాట, లేనిపోని పుచ్చులు పెట్టి రగలు పెడతారు, వాళ్ళు లాస్ట్ కొట్టే కూడా వస్తారు. అది మీరు బిహేవియర్ చేసుకొని బంధువులకి కొంచెం దూరం ఉండి కష్టపడి సంపాదించి ఒక ఫ్యామిలీని
పోషించుకోవాలి. ఇప్పుడు లోకి ఎట్లున్నారు, ఒక్క రోజు కూడా ఇంటికాడ ఉన్నాడు, రోజు పనికి పోతాడు, కష్టపడి సంపాదించుకున్నాడు. బంధువులు మాత్రం చేయి చాపద్దని ఫ్రెండ్స్. అమ్మ నాన్న మన మంచి కోసమే కదా ఫ్రెండ్స్ అన్ని చెప్పేది. మా వీడియోస్ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బెల్ల పగలనే కంటే సెట్ అయితే ఎట్లయితే అట్లయితుంది. సబ్స్క్రైబ్ ని రాళ్ళతో కొట్టండి, రాళ్ళు చిక్కుకుని